ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 8ని పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన యొక్క దివ్య స్వభావాన్ని ఈ సృష్టికి తానే మూలం అని వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ కుంతీపుత్రుడా, నేను నీటిలోని రుచిని, సూర్యచంద్రులలోని కాంతిని, అన్ని వేదాలలోని ఓంకారాన్ని, ఆకాశంలోని శబ్దాన్ని మరియు మానవులలోని పౌరుషాన్ని లేదా సామర్థ్యాన్ని నేనే అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. అంటే భగవంతుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని కాకుండా మనం రోజూ చూసే, అనుభవించే ప్రతి వస్తువులోనూ ఆయన శక్తి స్వరూపంగా ఉన్నాడని మనకు తెలియజేస్తున్నాడు. అంటే భగవంతుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని కాకుండా మనం రోజూ చూసే, అనుభవించే ప్రతి వస్తువులోనూ ఆయన శక్తి స్వరూపంగా ఉన్నాడని మనకు తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం ఈ ప్రపంచాన్ని చూసే దృష్టిని మార్చుకోవాలి. మనం త్రాగే నీటిలో, చూసే వెలుగులో, వినే శబ్దంలో కూడా భగవంతుని ఉనికిని అనుభూతి చెందాలి. ఇలా చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల, తోటి మనుషుల పట్ల గౌరవం, ప్రేమ పెరుగుతాయి. ప్రతిదీ దైవ స్వరూపమే అనే భావన మన మనసులో స్థిరపడుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం నీరు త్రాగేటప్పుడు ఇది కేవలం నీరు కాదు, దీనిలోని రుచి భగవంతుని స్వరూపం అని గుర్తు చేసుకోవాలి. సూర్యుని వెలుగును చూసినప్పుడు ఆ కాంతి భగవంతుని తేజస్సు అని భావించాలి. మనకున్న శక్తి, సామర్థ్యాలు మనవి మాత్రమే కాదు, అవి భగవంతుడు ప్రసాదించినవే అని వినయంతో ఉండాలి. ఈ అభ్యాసం మన సాధారణ పనులను కూడా ఒక ఆధ్యాత్మిక సాధనగా మారుస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.